లొకేషన్ షేరింగ్ లేకొచ్చేసాడంట బూత్ కిట్టుగాడితో. బూత్ కిట్టుగాడు పిసుక్కుంటున్నాడు కదా, లోకేష్ ఎప్పుడు సీఎం అవుతాడు, జగన్మోహన్ రెడ్డి చనిపోవాలి, జగన్మోహన్ రెడ్డి ఉంటే మాత్రం సీఎం కాలేడని వాడు ఇంకా అందులో పవన్ కళ్యాణ్ కూడా సైడ్ అయిపోతున్నాడు, బీజేపీ సైడ్ చేసేస్తున్నారు. ఇంకా లోకేష్కి అసలు ఏంది పరిస్థితి, ఈడు ముసలోడైతున్నాడు, లోకేష్ నీడలో ముసలోడి నీడలో లోకేష్ ఎదగలేకపోతున్నాడు అని వీడు పిసుక్కున్న సమయంలో మన లోకేష్, అదే లొకేషన్ మిస్సింగ్ లోకేష్ మళ్ళీ వచ్చేసాడు, లేటెస్ట్గా వచ్చేసి మళ్ళీ వేసేసాడు. అదే బాండ్లు కావాలంట. వీడు ఈ సూట్ కేసు సర్ది సింగపూర్కి పంపించేది పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు, మింగలేక మంగళవారం. మరి అంటే బాండ్లు ఏమన్నా రాసిస్తావా మరి దేవాంశ్ నీ కొడుకే అని అంటే అట్లనే ఉంది అనిపిస్తుంది. ఈడు అట్లా ఉంది నిజంగా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ రాంగ్ హియర్, సంథింగ్ లాజికల్. అసలు అరే ఎన్నో సీట్లతో గెలిచారు కదా, 11 సీట్లతో 11 సీట్లే ఉన్నాయి జగన్ దగ్గర, మీకు దగ్గర ఉండున్నాయి, నాకు లెక్కలు తెలియదు కానీ. మరి ఎంత మెజారిటీతో గెలిచినోడికి వై క్యాంట్ యూ కన్విన్స్ అన్ ఇండస్ట్రియలిస్ట్? వాడంత ఎదవ కాదు ఇండస్ట్రియలిస్టు. నా డబ్బుకి నేను పెట్టిన దానికి నాకు వీడు ఏమిస్తాడు ఇప్పటికెప్పుడు ఒక 4-5 ఏళ్ళు, అంతేగాని 5 ఏళ్ల తర్వాత ఎవరు వచ్చినా ఇండస్ట్రియలిస్ట్ని ఎవరు పోగొట్టుకోరు నీలాంటి ఎదవలు తప్పితే. అసలు ఇండస్ట్రీలు ఎందుకు అడుగుతారా? వాళ్ళు ఎందుకు నిన్ను అవమానిస్తారు? నీకంటే పని పాట లేకుండా ఆన్ని డ్రాయర్ మీద ఉదేగిస్తా, ఉచ్చబోయిస్తా, నీ కడ్రాయితో తిరిగిస్తా, నేను రెడ్ బుక్లో రాసుకుంటా, నీకు పని పాట లేకుండా రోడ్ల మీద వాకింగ్ చేసావు. ఇండస్ట్రియలిస్ట్ అనేవాడికి ఒక విజన్ ఉంటుంది. వాడు ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు ఎవరిని కించపరచడో, వాడికి అందరినీ సమానంగానే చూస్తాడు. వానికి కుల మతాలు ఏమీ ఉండవు, రాజకీయ పార్టీలు ఏమి ఉండవు. బిజినెస్ ఈజ్ మెయిన్ ఫోకస్. మీలాగా ఒక్క కమ్మ కులస్తులు ఆ సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో జనాల్ని కాల్చుకు తింటున్నారు కదా, అలా ఏమి ఉండరు. వాళ్ళు ఇన్నోవేటివ్గా ఉంటారు. దే విల్ క్యాటర్ ఫర్ ఎవ్రీ క్యాస్ట్, నాట్ లైక్ వన్ సింగిల్ క్యాస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని అడిగినారంట ఇన్ని బాండ్ రాసిమని. బాండ్ రేయ్ జనాలు అడుగుతున్నారా, నువ్వు బాండ్ రాసిస్తావా వాడిని కొడుకే అని ఆ టైపులో ఉంది పరిస్థితి. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అరే మీ నాన్న కూడా ఇదే పలికాడు, గజ్జనాయుడు. అందరూ భయపడుతున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారని. మళ్ళీ మీ నాన్న కూడా అడగాల, మరి లోకేశం కూడా సార్ మీ కొడుకైనా బాండ్ రాసిస్తారు సార్ అని. అట్లా ఉందిరా పరిస్థితి. అదే మింగలేక మంగళవారం అంటే బాండ్ల రూపంలో ఉంటుందిరా. కనీసం కామన్ సెన్స్. అరే చదువుకున్నావు, హార్వర్డ్కి వచ్చావు, ఆ నిస్సాని మాటలు మాట్లాడితే ఏందిరా నికృష్ట పెదవా? వాట్ ద హెక్ ఆర్ యూ టాకింగ్? చదువుకునేలా అందరూ అబ్బా నోరు తెరిస్తే సాక్షి వైఎస్ఆర్సీపీ, సాక్షి వైఎస్ఆర్సీపీ, మీదే టీవీ. నీకేం లేవా? అస్సలు విషయం చెప్పరా? అరే జాబ్ క్యాలెండర్ ఎక్కర్రా? అబ్బో 1వ తారీఖు జనవరి 1వ తారీఖు ఎన్ని పోస్టులు ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఎక్కడెక్కడ పరీక్షలు పెడతాం, తర్వాత జాయిన్ లెటర్స్ కూడా పంపిస్తాము, ఏ తేదీకు మీరు జాయిన్ అవుతారో కూడా. అబ్బు నాకు ఆ రోజు జున్ను తీసుకురండి అని చెప్పినావు కదా. గోసి కాదు మీ తాత, గోసి ఖర్జూరం గోసి. ఇద్దరిద్దరం